హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాయలసీమ అమ్మాయి అఫీషియల్. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఎలా ఉన్నారని చెప్పి ఆ కామెంట్ అయితే చేసేయండి అబ్బా. ఈరోజు తొందరగా నేనైతే నా వంట అయితే కంప్లీట్ చేసేసినాను అనమాట. మార్నింగ్కి ఆఫ్టర్నూన్కి ఒకేసారి చేసేసినాను. నేను ఆల్రెడీ అన్నం పప్పు చేసి ఇంకా చపాతీ చేస్తున్నాను అనమాట. చపాతీ పప్పు కాంబినేషన్ ఎంతమందికి ఇష్టం అని చెప్పేసి కామెంట్ చేసేయండి అబ్బా. నాకైతే చాలా ఇష్టం అబ్బా, కాంబినేషన్ బాగుంటుంది. నిన్నంతా ఫుడ్ హెవీగా తిన్నాం కదా, అందుకే ఈరోజు ఫుడ్ కొంచెం తగ్గించేశాను. మనం మిడిల్ క్లాస్ అబ్బా, ఒకరోజు ఖర్చు పెరిగింది అని అంటే ఇంకో రోజు ఆ ఖర్చు ఎలా తగ్గించాలి, ఎలా బ్యాలెన్స్ చేయాలని మాత్రమే చూస్తాము. ఇలా కూడా ఆలోచిస్తారా అని అనుకోవచ్చండి. సో మా మిడిల్ క్లాస్ లైఫ్ అంతే, మేము ఇలాగే ఆలోచిస్తాము. ఒకరోజు ఖర్చు పెరిగిందంటే నెక్స్ట్ డే కొన్ని వెరైటీస్ అయితే తగ్గించేస్తామన్నమాట. ఖర్చు బ్యాలెన్స్ చేయాలి కదా. ఈరోజు నాకు కొంచెం బయటికెళ్ళే పని ఉందన్నమాట. మా ఇంటి నుంచి వెళ్ళే దారిలో ఇక్కడ ఒక సపోటా పండు చెట్టు ఉంటుంది. ఎప్పుడు బయటికెళ్ళినా నేను ఆ చెట్టు చూసుకుంటూ పోతుంటా, ఒక్క పండన్నా ఉండకపోతుందా అని చెప్పేసి. నేను ఎప్పుడు వెళ్ళినా కూడా ఒక్క పండు కూడా ఉండదు, ఎవరో ఒకరు కోసేసి ఉంటారు. సర్లేండి, ఏం చేస్తాం, మనకు ప్రాప్తం లేదని అనుకోవాలి అన్నట్టు. ఈరోజు నేను ఎక్కడికి వెళ్తున్నానో చెప్పలేదు కదా. ఏం లేదండి, నాకే కొంచెం హెల్త్ బాగాలేదు, హాస్పిటల్కి అయితే వచ్చేసాను. పెద్ద ప్రాబ్లం ఏం కాదు. నేను ఒక 2 months అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళి జడ్చెర్లకు వచ్చేసాను కదా. వచ్చేసరికి ఇక్కడ వాటర్ పడలేదన్నమాట. వాటర్ ప్రాబ్లం వల్ల స్కిన్ అనేది ర్యాషెస్ వచ్చాయి. హ్యాండ్ దగ్గర, ఐ దగ్గర, 2 కళ్ళ దగ్గర, చేతి దగ్గర ఏమో ర్యాషెస్ అయినాయి అన్నమాట. సో అది చూపించుకుందామని వెళ్ళాను. తగ్గుతుందిలేని అలాగే ఉన్నానా, అది తగ్గకపోగా ఇంకా ఎక్కువైంది. రిటర్న్ వచ్చేటప్పుడేమో ఒక ఫ్రూట్ షాప్ దగ్గర ఆగాము. పిల్లలకి ఫ్రూట్స్ తీసుకుందామని చెప్పేసి ఆగామా. వీడియో తీసుకుంటున్నాను కానీ ఆ సన్రైజ్కి నేను అసలు చూడలేకపోతున్నాను. కళ్ళంతా మంటలు తీస్తున్నాయి, కళ్ళలో నుంచి నీళ్ళు వచ్చేస్తూ ఉన్నాయి. అసలు అవ్వలేదన్నమాట వీడియో తీయడానికి కూడా. నాకు మైగ్రేన్ హెడ్ పెయిన్ ఉందా, ఈ మైగ్రేన్ హెడ్ పెయిన్ ఉన్న వాళ్ళు సన్రైజ్ని చూడలేరనమాట. అది అక్కడ ప్రాబ్లము. సో ఫ్రూట్స్ తీసుకొని ఇంటికైతే వచ్చేసినాము. అన్నట్టు హాస్పిటల్లో ఏం చెప్పారో చెప్పలేదు కదా. సో సేమ్ అదే చెప్పారు వాళ్ళు, వాటర్ ప్రాబ్లం వల్లనే స్కిన్ ర్యాషెస్ అయినాయని చెప్పేసి చెప్పారు. ఒక క్రీమ్ ఇచ్చారు, ట్యాబ్లెట్స్ ఇచ్చారు. సో అవి తీసుకొని అయితే ఇంటికి వచ్చేసినాము. తెచ్చుకున్న ఫ్రూట్స్తో నేను ఇలా ఫ్రూట్ సలాడ్ చేశాను. ఒక్కో ఫ్రూట్ తింటే అసలు తిన్నట్టే ఉండదండి బాబోయ్. అందుకని చెప్పేసి ఇలా ఫ్రూట్స్ అన్నీ కట్ చేసి సలాడ్ లాగా చేసేసాను. మా యష్ పాపకి బాగా నచ్చిందంట. స్కూల్కి వెళ్ళేటప్పుడు మాత్రం ఇట్లా తీసుకెళ్ళేది, అన్ని రకరకాల ఫ్రూట్స్ అన్నీ కట్ చేయించుకొని బాక్స్లో పెట్టుకొని తీసుకెళ్ళేది. ఇప్పుడు ఇంకా స్కూల్స్ లేవు కదా, ఇంకా మళ్ళీ స్టార్ట్ అవుతాయిలేండి ఇవన్నీ. నేను ఈరోజు ఈ ఫ్రూట్సే తినేసిన లంచ్లోకి. నేను అసలు ఆఫ్టర్నూన్ లంచే చేయలేదు, ఎందుకు అసలు ఆకలే కాలేదన్నమాట. ఇంకా తినాలనిపించలేదు, ఇంకా నేను తినలేదు. సో తర్వాత ఇంకా 2 బ్లౌజెస్ ఉన్నాయి, నిన్న కటింగ్ చేసి పెట్టాను కదా. ఆ బ్లౌజెస్ ఉంటే ఈవెన్ స్టిచ్ చేద్దామని చెప్పేసి ఇంకా స్టార్ట్ చేసేసినాను. అసలు నాకు లిటరలీ ఐ అయితే నీళ్ళు గారుతూ ఉన్నాయన్నమాట. చాలా ఇరిటేటింగ్గా ఉంది నాకు. అయినా అలాగే స్టిచ్ చేస్తున్నాను. ఈవినింగ్ అంతా ఇచ్చేయాలని చెప్పేసి స్టిచ్ అయితే చేస్తున్నాను. ఈ 2 బ్లౌజెస్ స్టిచ్ చేశాక ఇంకొక శారీ వచ్చేసి కొంగులు కుట్టేది ఉందన్నమాట. అందుకని చెప్పేసి కొంగులు అయితే కుట్టేస్తూ ఉన్నాను. అన్నట్టు మీకు నేను స్టిచ్ చేసిన బ్లౌజులు చూపించలేదు కదా, ఇప్పుడు చూపిస్తాను. బ్లౌజ్కి అయితే ఏ డిజైన్స్ లేవన్నమాట. జస్ట్ రౌండ్ నెక్ పెట్టేసి పైపింగ్ వేసేసినాను హ్యాండ్స్కి, నెక్కి. ఈరోజు నేను మిషన్ పెట్టడమే లేట్గా పెట్టానా. ఎప్పుడైనా సరే ఇలా లేట్గా పెట్టానంటే ఆ రోజు నాకు వర్కే అవ్వదన్నమాట. కానీ ఈరోజు మాత్రం నేను స్టిచ్ చేయాలనుకున్నవన్నీ స్టిచ్ చేసేసినాను. నేను ఆఫ్టర్నూన్ 2కి అలా స్టార్ట్ చేశాను అనమాట మిషన్ కుట్టడము. ఇంకా ఈవినింగ్ 4:30కి అంతా కంప్లీట్ అయిపోయింది. ఒక పని అయిపోయిందంటే ఇంకో పని మన కోసం ఎదురు చూస్తూ ఉంటుందన్నమాట. తర్వాత కొన్ని బట్టలు ఉంటే వాష్ చేసేసాను. వాష్ చేశాక కొంచెం సేపు తీరిగ్గా కూర్చొని టీ అయితే తాగేసి తర్వాత నేను స్టిచ్ చేసిన 2 బ్లౌజులు అయితే హేమింగ్ అయితే చేసేసినాను. ఈరోజు నేను ఈ వీడియో ఇంతవరకే కంటిన్యూ చేసిన. సో ఇంతటితో వీడియో ఎండ్ చేస్తున్నా. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే ఒక లైక్ కొట్టి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.